ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ మృగరాజు పాఠం. మహేంద్రవనానికి ఒకరోజు కొత్తగా తోడేలు వచ్చింది. దాన్ని చూసిన నక్క, నిన్ను ఇంతకుముందు ఇక్కడ ఎప్పుడూ చూడలేదే, ఎవరు నువ్వు అని అడిగింది. నేను పక్క అడవినుంచి వస్తున్నాను అని బదులిచ్చింది తోడేలు. మా అడవిలోకి కొత్తవాళ్లు వస్తే ఇక్కడ ఉండటానికి మా మృగరాజు అనుమతి తీసుకోవాలి. ముందు అక్కడికి వెళ్దాం పద అంటూ దాన్ని తీసుకెళ్ళింది నక్క. విషయం తెలుసుకున్న మృగరాజు, ఈ తోడేలు ప్రవర్తన ఒక వారం రోజులపాటు దగ్గరుండి గమనించు. ఆ తర్వాత ఇక్కడే ఉంచుకోవాలా, పంపించేయాలా ఆలోచిద్దాం అంది. వారం రోజుల తర్వాత రెండూ కలిసి మృగరాజు దగ్గరికి వచ్చాయి. రాజా, ఈ తోడేలు ప్రవర్తన గమనించాను. దీనికి మన అడవిలో స్థానమివ్వొచ్చు అంది నక్క. వెంటనే తోడేలు కల్పించుకుని, మృగరాజా, ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ వారం రోజులపాటు నక్క అసలు వేటకు వెళ్లకుండా నేను తెచ్చిందే తిన్నది. ఆహారం ఇవ్వకపోతే నా గురించి మీకు లేనిపోనివి చెప్పి అడవినుంచి పంపించేస్తానంది. అనుమతి పొందిన తర్వాత కూడా రోజూ ఆహారం తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పింది. మీ ముందు బాగున్నట్లు నటిస్తూ అడవిలోని జీవులన్నింటినీ ఇలాగే ఇబ్బంది పెడుతోంది అంది తోడేలు. విషయం బయటపడటంతో మృగరాజు ఏమంటుందోనని భయపడిపోసాగింది నక్క. మనకు కావాల్సింది ఏదైనా కష్టపడి సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇతరుల మీద ఆధారపడాలి. అంతే తప్ప ఎదుటివారి కష్టాన్ని ఇలా దోచుకోవడం తప్పు. దానివల్ల మన వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పింది సింహం. దాంతో, నన్ను క్షమించండి రాజా, ఇప్పటినుంచి నా ఆహారాన్ని నేను సంపాదించుకుంటాను అంది నక్క.